ఇది 60 గ్రామ్స్. మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఒక్క రోజుకి మీరు లూజ్ అయ్యే వెయిట్ అనమాట. చాలా డిమోటివేటింగ్గా ఉంది కదా. ఇక్కడ అప్రాక్సిమేట్లీ 600 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే మీరు 10 డేస్ అలానే స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మీరు లూజ్ అయ్యే వెయిట్ ఒక హాఫ్ కేజీ నుంచి 600 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇంకా డిమోటివేటింగ్గా ఉంది కదా. బట్ అదే కన్సిస్టెన్సీ మీరు 1 మంత్ వరకు మెయింటైన్ చేస్తే మీరు అప్రాక్సిమేట్లీ కేజీన్నర వరకు తగ్గొచ్చు. అదే కన్సిస్టెన్సీ మీరు 3 నెలలు మెయింటైన్ చేస్తే మీరు ఒక డీసెంట్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఏదైతే చాలా తక్కువ అనుకున్నారో అదే 3 నెలలకి చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది. మన గోల్స్ అన్నవి రియలిస్టిక్గా ఉండాలి. మనకు ఒక నెలలో 6 ప్యాక్ రాదు, ఒక నెలలో 10 కేజెస్ ఫ్యాట్ లాస్ అవ్వలేము. మనం ఒక హెల్తీ అప్రోచ్ని ఫాలో అవుతున్నప్పుడు రిజల్ట్స్ రావడానికి టైం పట్టినా కూడా రిజల్ట్స్ అన్నవి చాలా ఎఫెక్టివ్గా సస్టైనబుల్గా ఉంటాయి.